ప్రెగ్నెన్సీ రావడానికి కరెక్ట్ ఏజ్ ఏంటి? మేల్స్‌లో ఏముంటుంది? ఫీమేల్స్‌లో ఏముంటుంది? ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ అండ్ మెటర్నిటీ, కుక్కట్పల్లి, హైదరాబాద్. చాలామంది ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తుంటారో, లేకపోతే ప్లానింగ్ అనేది చేస్తుంటారో, వాళ్ళందరికీ ఈ జనరల్ డౌట్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళల్లో కరెక్ట్ ఏజ్ ప్రెగ్నెన్సీ రావడానికి ఏంటి? మగవాళ్ళల్లో కరెక్ట్ ఏజ్ ఏంటి? సో, ఈ డౌట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. అండ్ ఏంటి అంటే ఇది యాక్చువల్‌గా మనము ఈ ఏజ్ అనేది ఆడవాళ్ళది తెలుసుకోవడము అంటే అదొక సర్ప్రైజింగ్‌ది. ఎందుకు అంటే నార్మల్‌గా 18-23 అనేది ఆడవాళ్ళకి ప్లాన్ చేసుకునేటప్పుడు కరెక్ట్ ఏజ్ అనమాట ప్రెగ్నెన్సీ రావడానికి. బట్ మనము ఇంతమంది కపుల్స్‌ని అనేది కలుస్తున్నప్పుడు అసలు ఎంతమంది కపుల్స్ ఈ ఏజ్‌లో ప్లాన్ చేసుకుంటున్నాం అన్నట్టుగా వింటుంటాం. చాలా చాలా తక్కువ మంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రయారిటీస్ అనేవి వేరే ఉన్నాయి. చదువుకోవడం అన్నా, లేకపోతే వర్క్ చేయడం అన్నా కానీ, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా కమిట్మెంట్స్ అనేవి లైఫ్‌లో ఉన్నా కానీ, ఈ ఏజ్‌లో మనము ప్రెగ్నెన్సీ అనేది జనరల్‌గా ప్లాన్ అనేది చేయడం లేదనమాట. అందుకు ఈ ఆడవాళ్ళల్లో మనకి ఈ కరెక్ట్ ఏజ్ అనేది యాక్చువల్‌గా 18-23 అంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది బాడీలో ఈ ఏజ్‌లో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ట్రై చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కూడా ఈజీగా వస్తుంది. సో ఎంత కాదన్నా కానీ ఎర్లీ 20s అనేది కరెక్ట్ ఏజ్. లేట్ 20స్‌కి వచ్చినప్పుడు, ఎర్లీ 30స్‌కి వచ్చినప్పటికి కూడా బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే కొంచెము మిడ్ 30s ఆర్ లేట్ 30స్‌కి వెళ్తున్నారో అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఇది నేచర్ ప్రకారము. ఎందుకు అంటే ఆడవాళ్ళల్లో ఎగ్స్ నంబర్ అనేది సర్టన్ ఉంటుంది. అదొక ఎగ్ బ్యాంక్ అనేది ఈరోజు రేపు అది ఎప్పుడో మధ్యలో క్రియేట్ అయింది కాదనమాట. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ తల్లి గర్భంలో ఉంటారో అప్పుడే ఈ ఎగ్ నంబర్ అనేది డిసైడ్ అవుతుంది. వీళ్ళల్లో ఇన్ని సర్టెన్ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవే ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే మెచ్యూరిటీ అనేది అటైన్ అవుతారో, అంటే పీరియడ్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ అనేవి బయటికి వస్తాయి. బయటికి వచ్చి అవి ఆ నెలకి వేస్ట్ అయిపోయినట్టే. సో ఇలా ప్రతి నెల అయ్యే ప్రాసెస్లో ఎగ్ నెంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్కి వస్తారో, మెనోపాజ్కి వస్తారో అప్పుడు ఆల్మోస్ట్ ఎగ్ నెంబర్ అనేది నెగ్లిజిబుల్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఆడవాళ్ళల్లో ఈ ఏజ్ అనేది ఒక గోల్డెన్ పీరియడ్. ఎంత కాదనుకున్నా కానీ 20s అనేది కరెక్ట్ ఏజ్ అనమాట ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడానికి. తర్వాత మగవాళ్ళకు వచ్చేస్తే కరెక్ట్ ఏజ్ అనేది ఏంటి? వాళ్ళల్లో వచ్చేసి 30-35 అనేది కరెక్ట్ ఏజ్. సో ఇలా కాకుండా మనం ఎంతమందిని మగవాళ్ళని ఆ ఏజ్లో ఫాదర్ అవ్వడం అనేది చూస్తున్నామంటే అది కూడా తక్కువే. ఎందుకు అంటే మన ప్రయారిటీస్ అనేవి ఈరోజు వేరేగా ఉంటున్నాయి. సో ఇవన్నిటి కమిట్మెంట్స్ వల్ల మనకు ఆ టైంలో ప్లాన్ చేసుకోవడం అనేది కుదరట్లేదు. సో దీనికి ఇప్పుడు కరెక్ట్ ఏజ్ ఏది ప్రెగ్నెన్సీ రావడానికి అంటే మీరు రెడీగా ఉన్నప్పుడు అనేదే ఆన్సర్. అండ్ అది అనేది ఏ ఏజ్లో మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మీకు ఆ ఏజ్లో ఈ పర్టిక్యులర్ ఏజెస్లో మీకు ప్లాన్ చేసుకోవడం అవ్వట్లేదంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో పెళ్ళయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా చేయకపోయినా ఒకసారి ఫర్టిలిటీ చెకప్కి అనేది వెళ్ళండి. అంటే భార్యాభర్తకి అసలు ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అనేది తెలుస్తుంది. ఒకవేళ మీకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, ఇంకా చాలా టైం ఉంది అండ్ ప్రెగ్నెన్సీ అనేది కూడా అప్పుడు కదా అన్నట్టుగా ఒకసారి నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు మ్యారేజ్ అనేది లేట్గా చేసుకోవాలనుకుంటున్నారు అన్నా కానీ స్టిల్ మీరు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి వాట్ ఆర్ ది అవైలబుల్ ఆప్షన్స్, మీ సిచ్యువేషన్ ఈరోజు ఎలా ఉంది అనేది ఒకసారి తెలుసుకోండి. దాన్ని బట్టి ఫ్యూచర్లో మీరు ప్రెగ్నెన్సీ అనేది ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు ముందు కాలం లాగా లేదు, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ చాలా మనకి టెక్నాలజీ అనేది కూడా పెరిగిపోయింది. దానివల్ల మనము వేరే వేరే ఆప్షన్స్ అనేవి కూడా ఇస్తామన్నమాట. దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక 5-6 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ప్రెగ్నెన్సీ అని అనుకుంటున్నారంటే మీరు డాక్టర్ని కలిసినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్కి కొన్ని బేసిక్ టెస్ట్స్ అనేవి చేస్తాము. చేసినప్పుడు దాంట్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా తేలితే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారు అంటే అండ్ ఎగ్ నెంబర్ కూడా ఫీమేల్స్లో తగ్గుతుంది అంటే
ఆప్షన్స్ ఆఫ్ ఎంబ్రియో ఫ్రీజింగ్, ఐవీఎఫ్ చేసుకొని ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదు మీరు మ్యారేజ్ అవ్వలేదు అంటే ఎగ్ ఫ్రీజింగ్ లాంటి ఆప్షన్స్ అనేది కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ మగవాళ్ళల్లో కొన్నిసార్లు స్పర్మ్స్ తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. హార్మోనల్ ఇష్యూస్ వల్లనన్నా కానీ, లేకపోతే లోకల్ కండిషన్స్ వారికోసీలు అలాంటి సిచ్యువేషన్స్లోనైనా కానీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ సెమెన్ శాంపిల్ అనేది ఫ్రీజ్ చేసుకోవచ్చు. అండ్ కొందరు కపుల్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు హస్బెండ్ వేరే కంట్రీలో అనేది వర్క్ చేస్తుంటారు, వైఫ్ ఈ కంట్రీలోనే ఉంటుంది, అలాంటి అండ్ వాళ్ళు రాలేని సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా సెమెన్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్స్ అనేవి కూడా అవైలబుల్ అనేది ఉంటుందండి. సో ఇలా అనేది మీరు ప్లాన్ చేసుకుంటే, మీరు ఏనాడైతే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తున్నారో అప్పుడే ప్లాన్ చేయొచ్చు. బట్ స్టిల్ మీకు వెనకాల బ్యాకప్ ప్లాన్ అనేది ఉంటుంది. ఎగ్ ఫ్రీజింగ్ అన్నా, ఎంబ్రియో ఫ్రీజింగ్ అన్నా, ఆరల్ సెమెన్ ఫ్రీజింగ్ అన్నా, ఇలాంటివి ఆల్రెడీ మీరు చేయించుకుని ఉన్నారు అంటే ఫ్యూచర్లో మీరు భయపడాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. సో మనకున్న అవైలబుల్ ఈ టెక్నాలజీ అనేది ఇవన్నిటిని యూస్ చేసుకుంటే ఈవెన్ మీరు అనుకున్న ఏజ్లో కూడా ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయండి. థ్యాంక్ యూ.